సో ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వెనక తీరు, బీజేపీ చిరంజీవి గారికి దగ్గర అవుతున్నటువంటి తీరు, ఏపీ రాజకీయాల్లో మార్పులు, వీటన్నిటిని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. నాలుగోసారి కూడా అధికారం రావాలని కోరుకుంటుంది 29లో. ఒకవేళ జమిలీ వస్తే ముందే రావచ్చు. ఉమ్, సహజంగా ఉత్తరాది రాష్ట్రాల బలం మీదనే ఆ పార్టీ అధికారంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకు కొంత తేడా వచ్చినా కూడా మెజారిటీ పడిపోతా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 24. అవును. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర లాంటి రాష్ట్ర బీజేపీ ఏకపక్షంగా గెలిచింది సెకండ్ టైం. మూడోసారికి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో కొన్ని ఎస్పీ కొట్టింది, మహారాష్ట్రలో శివసేన వాళ్ళు కూటమి కొట్టింది, బీహార్లో కొంత మంచి ఫలితాలు సాధించాయి బీజేపీ వ్యతిరేక శక్తులు. ఆటోమేటిక్గా మెజారిటీ పడిపోయింది. ఉమ్, ఇప్పుడు బీజేపీ సొంత మెజారిటీతో అధికారంలో లేదు. మొదటి 2 సార్లు సొంత మెజారిటీ, ఈసారి సొంత మెజారిటీ లేదు. అవును. మిత్రపక్ష మద్దతు కంటే ఒక 10-20 సీట్లే కాబట్టి అది కనపడదు. ఉమ్, బట్ రేపు 4వ దఫా ఇంకా తగ్గుతుంది కదా ఉత్తరాది రాష్ట్రాలు. అప్పటికే వరుసగా 4 సార్లు అనేసరికి సహజ వ్యతిరేకత అవన్నీ వస్తుంటాయి. ఉమ్, కాబట్టి నేచురల్ గా ఆడ తగ్గితే ఇంకేడ కవర్ చేసుకోవాలి? ఆడ కవర్ కాబట్టి సౌత్ ఇండియాలోనే వాళ్ళకి కవర్ చేసుకోవడానికి వ్యాక్యూమ్ ఉంది, వాళ్ళకు ఉంది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఆంధ్రాలో 2, తెలంగాణలో కొన్ని, మా కర్ణాటకలో కొన్ని, కర్ణాటకలో పర్వాలేదు, తమిళనాడులో 0, కేరళలో దాదాపు 0, 0 ఉన్నాయి. అంటే నేను అంటుంది ఇక్కడ వాళ్ళకి అవకాశం ఉంది, ఇక్కడే పికప్ కావాలి. ఆడైతే గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కానీ దక్షిణ ఎదగడానికి వాళ్ళకి కర్ణాటక తప్ప ఇంకెక్కడ స్కోప్ దొరకట్లేదు. కారణం ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళకి కొంత బ్రాండ్ గా ఉండేది మతం, హిందుత్వ మతం. దక్షిణాది రాష్ట్రాలు అది పనిచేయట్లేదు. దాదాపు అది ఇక్కడ కులాలు ఈ డామినేషన్ ఎక్కువ ఉంది. అందువల్ల ఏ అవకాశం వచ్చే దాన్ని వదులుకోవట్లేదు. వాళ్ళు పోయింది ఏముంది, ప్రయోగం చేస్తారు, సక్సెస్ అయితే ఖాతాలో పడుతుంది, సక్సెస్ కాకపోతే మనం చేయగలిగింది ఏమి లేదు. తమిళనాడులో ఏఐడిఎంకేలో వచ్చిన వ్యాక్యూమ్, జయలలిత గారు చనిపో, శశికళ గారు అరెస్ట్ కావడం, వీటితో దాన్ని వెనక నుంచి నడిపినారు. దాని ఫలితం ఏమైంది? ఏఐడిఎంకే బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. నిజానికి పొత్తు పెట్టుకోవడం ఏఐడిఎంకే ఇంకా కొన్ని సీట్లు వచ్చిండేటి. బీజేపీతో పొత్తు తమిళనాడులో నష్టం అని మన అర్థమైంది. దాంతో ఇంకూరు పొత్తు కూడా రారు బీజేపీతో సంబంధాలు ఉంటాయి కానీ బహిరంగ పొత్తుకు రారు. కాబట్టి ఇక్కడ కేరళలో అవకాశం లేదు, కర్ణాటకలో ఉన్న సీట్లు ఉంటే ఎక్కువ, తెలంగాణలో వస్తున్నట్టే ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ కానీ యాక్టివ్ అయితే ఆడలేదు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ రూపంలో కొంత పికప్ కావడానికి స్కోప్ కనపడింది దీనికి. అదే పవన్ కళ్యాణ్ తో ఒంటరిగా పికప్ కాలేదు, అది కూడా అర్థమైపోయింది. ఇంకా జగన్ గారు, చంద్రబాబు గారు బాహాబాయి కొట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి ఏమి రావు, ఎమ్మెల్యే గడికి గెలవలేదే. కాబట్టి ఈ రెండిట్లో ఎవరో ఒకరితో పట్టుకొని పోవాలి. జగన్ గారు రాడు, ఒప్పుకోడు. అంటే తెలుగుదేశం వాళ్ళు కారణాలు ఇచ్చి ఒప్పుకున్నారు, దాంట్లో దూరినారు, మొత్తం మీద ఏదో జరిగింది, మొత్తం మీద అవకాశం వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఈ రాజకీయ పార్టీల మధ్యన సహజ వైరుధ్యాన్ని పెంచి పోషిస్తుంది. ఏ రాజకీయ పార్టీని చేసేది అదే. దాంట్లో ఏదో దొరికితే పట్టుకుంటారు, దొరకపోతే మీ కర్మ అంటారు, అంతే. వాళ్ళు ఇంకా అంతమించి ఏం చేయరు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీ కలిసి వస్తున్న పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా ఎదగాలనుకుంటున్నాడు. ఈరోజు తెలుగుదేశం లేకుండా గెలవలేని పరిస్థితి నుంచి కలిసి మంచి సీట్లు వచ్చినాయి, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక ఫోకస్ లోకి వచ్చాడు, కొంత పోలరైజేషన్ వచ్చింది పార్టీ శ్రేణుల్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా ఎదగాలంటే ఎదగాలి? జగన్ ఓట్లు జోలికి వీళ్ళు పోలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు వీళ్ళు ఊరికి వేయరు. జగన్ గారు ఓటు పెరగడం తప్ప తగ్గేది ఉండదు ఇంకా, ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆయన. కాబట్టి ఇంకా పెరిగే తప్ప తగ్గదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న శ్రేణులు కూడా వీళ్ళతో కలవరు, అదొక సమస్య. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న శ్రేణులు అత్యంత ముఖ్యమైనది క్యాస్ట్ యాంగిల్లో రెడ్లతో పాటు మైనారిటీస్, దళితులు కూడా కలిసి ఉంటారు రాయలసీమలో, రాయలసీమ నెల్లూరు అని ప్రాంతంలో. కాబట్టి రెడ్లు, రాజ్యాన్ని ఏలిన రెడ్లు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుడి కిందకో, పవన్ కళ్యాణ్ కిందకో రారు వాళ్ళు. కాబట్టి ఈ ఓటింగ్ ఈ 2 కారణాలు ఇచ్చా ఆడికి రాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదగాలంటే యా నుంచి పక్క పెట్టాలి? ఖచ్చితంగా తెలుగుదేశంకో, బీజేపీకి ఏమి లేవు పోయేదానికి, నష్టం వస్తుంది. కాబట్టి వాళ్ళ మధ్య ఎదగాలనుకుంటే, నేను ఎట్లే ఉంటే చాలే నా జీవితానికి, ఏదో కొన్ని సీట్లు వచ్చినాయి, 21 వచ్చినాయి, ఉప ముఖ్యమంత్రి అయినాను చాలే అని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఎనఫ్ కాదు. నేను అలా అనుకోరు కదా, ఎవరు అనుకోరు, మీరైనా నేనైనా అనుకోం. గెలవనప్పుడు గెలిస్తే బాగుంది అనుకుంటాం, గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి, ఇవన్నీ కంటిన్యూ ప్రాసెస్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎదగాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశంతో ఆయన కలిసి జరగదు, ఎక్కడో చోట డైవర్షన్ చేసుకోవాల్సిందే. రెండోది, ఇట్లా ఉండాలి అంటే రాజకీయాల్లో కుదరదు. రాజకీయాల్లో సైన్స్ ఏం చెప్తుందంటే, నువ్వు
ఎదగడానికి ప్రయత్నించాలి. ఉమ్, ఎదగకపోయినా కనీసం ఆన్నాన ఉంటావు. ఉమ్, నాకు జాలిలే ఈ సంతృప్తి ఈ వరకు ఉంటే పడిపోతావు. నాకు ఇప్పుడు 10% ఓట్లు వచ్చినాయి సాల్లే అనుకుంటే నువ్వు పడిపోతావు, మళ్ళీ ఎదగదు. ఓకే. ఉమ్, ఉమ్, ఒక 50% ఎదగకుండా 10% అన్నా ఉంటుంది. ఉమ్, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ రోల్ పోషించడం అనివార్యం. ఉమ్, అయితే ఆయనకు వచ్చిన చిక్కు ఏంటంటే పార్టీలో ప్రభుత్వంలో ఉంటూ ఇండిపెండెంట్ పోతే పార్టీకి వాళ్ళకి సమస్య వస్తుంది. ఓకే. కాబట్టి ఈ సహజమైన వైరుధ్యాల కారణంగా వాళ్ళ మధ్య తేడాలు వస్తున్నాయి. ఉమ్, ఏ తేడా వచ్చినా దాన్ని ఉపయోగించుకునే పని బీజేపీ చేస్తుంది. ఉమ్. అది సహజమైన బీజేపీ రాజు. ఈ కారణాల రీత్యా కూటమిలో వైరుధ్యాలు వస్తాయి. భవిష్యత్తులో కూడా దాన్ని ఎట్ట ఎదుర్కొంటారనేది